హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్ట్ల క్రికెట్. ఐపీఎల్ 2026 కోసం ఫ్రాంచైజీలు ఎలా ప్లాన్ చేస్తున్నాయి, ఏ ప్లేయర్స్ను రిలీజ్ చేసి ఎంత పర్సన్ ఫ్రీ చేసుకునే అవకాశం ఉందో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాయో చూద్దాం. అలాగే ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన వర్క్లోడ్ను ఎలా మేనేజ్ చేయాలనుకుంటున్నాడు, మరియు ఎస్ఆర్హెచ్ కోచింగ్ స్టాఫ్లో వచ్చినటువంటి కొత్త మార్పుల గురించి కూడా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. టాపిక్ నెంబర్ 1, ఎల్ఎస్జీ 37.5 కోట్ల రూపాయలు ఎలా ఆదా చేయాలనుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. లక్నో సూపర్ జెయింట్స్కు రిషబ్ పంత్ 27 కోట్ల రూపాయలకు అత్యంత ఖరీదైన ఆటగాడిగా దొరికాడు. అయితే అతన్ని రిలీజ్ చేసే అవకాశం అయితే ఇప్పుడు లేదు. ఎందుకంటే కెప్టెన్గా తన మొదటి సీజన్లో పంత్ 269 పరుగులు మాత్రమే చేసి టీం 7వ స్థానంలో నిలవడంతో అతను తన పర్ఫార్మెన్స్ని ఇంకా మెరుగుపరచుకోవాలని చూస్తున్నాడు. ఎల్ఎస్జీకి పెద్దగా స్పాట్స్ ఫిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ కెమెరన్ గ్రీన్ లాంటి పెద్ద ప్లేయర్లను ఆక్షన్లో టార్గెట్ చేయొచ్చు. మరి తమ పర్సును ఎలా ఫ్రీ చేసుకుంటారనేది ఇప్పుడు క్వశ్చన్. కొన్ని కీలకమైన రిలీజులు వాళ్ళకి 37.5 కోట్ల రూపాయలు ఆదా చేస్తాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, మయాంక్ యాదవ్. 2 సీజన్ల క్రితం మయాంక్ యాదవ్ ఎల్ఎస్జీ బౌలింగ్కు పెద్ద బలంగా నిలిచాడు. అయితే ఒక సీజన్ తర్వాత మయాంక్ గాయం కారణంగా ఎల్ఎస్జీ పేస్ యూనిట్ దెబ్బతింది. అతని యావరేజ్ 37.5 ఉండగా ఇది ఐపీఎల్ 2025లో మూడో అతి తక్కువ యావరేజ్ అయింది. మయాంక్ తిరిగి వచ్చిన తర్వాత కూడా అతని ఫామ్ అంత బాగోలేదు. అతని యావరేజ్ 50కి పైగా ఉంది మరియు ఎకానమీ రేట్ 12.50. 11 కోట్ల రూపాయలకు ఐపీఎల్ 2026 ఆక్షన్లో ఎల్ఎస్జీకి మంచి ఆప్షన్ దొరకవచ్చు. కాబట్టి అతన్ని రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నెంబర్ 2, రవి బిష్ణోయ్. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో నెంబర్ 1 T20 బౌలర్గా ఉన్నటువంటి రవి బిష్ణోయ్ ప్రదర్శన పెద్దగా గత సీజన్లో అయితే బాగలేదు. ఐపీఎల్ 2025లో అతని యావరేజ్ 44.55 కాగా ఎకానమీ రేటు 10.83. దిగ్వేష్ రతి రాకతో అతను బెంచ్కి పరిమితమయ్యాడు. సీజన్ చివరి భాగంలో ఎల్ఎస్జీ అతని సేవలను పెద్దగా ఉపయోగించుకోలేకపోయింది. కాబట్టి ఈ 11 కోట్లను ఆక్షన్ పర్స్ కోసం ఫ్రీ చేసుకునే అవకాశం ఉంది. నెంబర్ 3, డేవిడ్ మిల్లర్. డేవిడ్ మిల్లర్ అనుభవం వెలకట్టలేనిది. కానీ T20లో అనుభవంతో పాటు పర్ఫార్మెన్స్ కూడా చాలా ముఖ్యం. గత 2 ఐపీఎల్ సీజన్లో మిల్లర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 2025లో అతని స్ట్రైక్ రేట్ 127.49కి పడిపోయింది. 37 ఏళ్ల మిల్లర్ను అట్టిపెట్టుకోవడం కంటే ఎల్ఎస్జీ మిడిల్ ఆర్డర్లో మరింత అటాకింగ్ ఆప్షన్ అంటే 3 డైమెన్షనల్ స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్స్ని వెతకడం మంచిది. నెంబర్ 4, ఆకాష్ దీప్. ఆకాష్ దీప్ బర్మింగ్హామ్లో ఇండియాకి హీరో కావచ్చు, కానీ అతని ఐపీఎల్ నెంబర్స్ అంతగా ఆకట్టుకోలేవు. 28 ఏళ్ల ఈ బౌలర్కు ఐపీఎల్ 2025లో దారుణమైన సీజన్ ఎదురైంది. అతని యావరేజ్ 76.33గా ఉండగా 12.05 ఎకానమీ రేటుతో రన్స్ ఇచ్చాడు. 6 గేమ్స్ ఆడినప్పటికీ కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు. ఎల్ఎస్జీ 8 కోట్ల రూపాయలను ఆదా చేయడానికి అతన్ని రిలీజ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మన వీడియోలో రెండో టాపిక్ ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ ఈ ఏడాది చివరిలో జరగబోయే ఆషెస్ సిరీస్కు పూర్తిగా ఫిట్గా ఉండడం కోసం సౌత్ ఆఫ్రికాతో జరిగే వైట్ బాల్ మ్యాచ్లకు దూరంగా ఉండనున్నాడు. వెస్టిండీస్తో జరుగుతున్న T20లకు ఇప్పటికే మిచెల్ స్టార్క్ మరియు ట్రావిస్ హెడ్తో పాటు కమిన్స్ కూడా రెస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ జాబితాలో జోష్ హెజిల్వుడ్ కూడా చేరాడు. జమైకాలో వెస్టిండీస్తో జరిగే 3వ టెస్ట్ తర్వాత ఈ ప్లేయర్స్ ఇంటికి తిరిగి వస్తారు. హెజిల్వుడ్ ఆగస్టులో సౌత్ ఆఫ్రికాతో జరిగే స్వదేశీ వన్డే మరియు T20 సిరీస్లో తిరిగి వస్తాడని అంచనా. కమిన్స్ మాత్రం స్వదేశీ వేసవి సీజన్కి ముందు తన ఫిట్నెస్ పనులు కొనసాగిస్తాడు. అతను న్యూజిలాండ్తో జరిగే చిన్న T20 టూర్, ఇండియాకు వ్యతిరేకంగా కొన్ని వైట్ బాల్ మ్యాచ్లు మరియు షెఫీల్డ్ షీల్డ్స్లో న్యూ సౌత్ వేల్స్ తరపున ఆడాలని చూస్తున్నాడు. వచ్చే 2 నెలలు 6 వారాల పాటు నాకు మంచి ట్రైనింగ్ బ్లాక్ ఉంటుంది. బహుశా బౌలింగ్ చేయకపోవచ్చు, కానీ చాలా జిమ్ వర్క్స్ ఉంటుంది. నా శరీరం చాలా బాగుంది, కానీ ఎప్పుడూ కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి. వాటిని సరి చేసుకుని వేసవి కోసం సిద్ధం కావాలి అని కమిన్స్ సబీవా పార్క్లో రిపోర్టర్స్తో చెప్పాడు. 2023లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత కమిన్స్ 2 సార్లు మాత్రమే ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించాడు. యాంకిల్ ఇంజరీ కారణంగా అతను ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. మేజర్ లీగ్ క్రికెట్లో శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్లో భాగమైన జేవియర్ బాట్లెట్ మరియు జేక్ ఫ్రేజర్ మెక్గర్క్లను లేట్ రీప్లేస్మెంట్లుగా జట్లోకి తీసుకున్నారు. వెస్టిండీస్తో T20 సిరీస్ జూలై 20న జమైకాలో ప్రారంభమై సెయింట్ కిట్స్కు మారుతుంది. అక్కడ జూలై 28న ముగుస్తుంది. ఫ్రెండ్స్, మన వీడియోలో 3వ టాపిక్ వరుణ్ అరుణ్. ఇక హైదరాబాద్ అభిమానులకు ఒక శుభవార్త. మాజీ భారత ఫాస్ట్ బౌలర్ వరుణ్ అరుణ్ 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్గా చేరాడు.
ఈ విషయాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీ తమ అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. వరుణ్ ఆరోన్ ఇప్పుడు ఆరెంజ్ ఆర్మీ కుటుంబంలో భాగమయ్యాడు. 2016 ఐపీఎల్ విన్నర్స్ అయిన ఎస్ఆర్హెచ్కి బౌలింగ్ కోచ్గా వచ్చాడు. అతను 2025 సీజన్లో ఈ పాత్రను పోషించిన న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ స్థానంలో వచ్చాడు. ఆరోన్ తన 11 ఏళ్ల కెరీర్లో 52 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 22.59 స్ట్రైక్ రేట్తో 44 వికెట్లు తీశాడు. అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్తో సహా పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. 2022లో గుజరాత్ టైటన్స్ తరఫున ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో అతను తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో కేవలం 1 ఓవర్ వేసి 7 పరుగులు ఇచ్చాడు. ఫ్రెండ్స్, మన వీడియోలో 4వ టాపిక్ సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ 2024 ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఫైనల్కు చేరుకుంది, కానీ టైటిల్ గెలవలేకపోయింది. అయితే ఐపీఎల్ 2025లో మాత్రం 6వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. ఐపీఎల్ 2026కి ముందు సరైన స్ట్రాటజీతో ఆక్షన్ టేబుల్కి వెళ్తే మాత్రం 2025లో చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు. ఆక్షన్ టేబుల్కు తగినంత ఫండ్స్తో వెళ్లాలంటే ఎస్ఆర్హెచ్ కొన్ని ప్లేయర్స్ను రిలీజ్ చేయడం ద్వారా 20.3 కోట్ల ఆదా చేయవచ్చు. ఆ తర్వాత మినీ ఆక్షన్లో సరైన వారిని కొనుగోలు చేసి ఐపీఎల్ 2026 టైటిల్ గెలవడానికి ప్రయత్నించవచ్చు. నెంబర్ 1 రాహుల్ చాహర్. రాహుల్ చాహర్ 3.2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయబడ్డాడు, కానీ అతను కేవలం ఒకే మ్యాచ్ ఆడాడు. ఎస్ఆర్హెచ్కి జీసన్ అన్సారీ ప్రధాన స్పిన్నర్గా మారాడు. 3.2 కోట్లు పెట్టుకున్న ప్లేయర్ను ఒకే గేమ్ ఆడనివ్వడం మంచిది కాదు. ఒకవేళ అతను టీం ప్లాన్స్లో లేకపోతే అతన్ని రిలీజ్ చేసి వచ్చిన డబ్బును ఆదా చేసుకోవడం మంచిది. నెంబర్ 2 ఆడమ్ జంపా. ఆడమ్ జంపా విషయంలో కూడా ఇదే జరిగింది. అతను కూడా ఎక్కువ సమయం బెంచ్కే పరిమితమయ్యాడు. కేవలం 2 గేమ్స్ మాత్రమే ఆడాడు. ఈ 2 మ్యాచ్ల్లో 8 ఓవర్లలో 94 పరుగులు ఇచ్చి కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. ఎస్ఆర్హెచ్కి ఇప్పటికే కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, హెన్రీ క్లాసన్ మరియు బహుశా వియాన్ ముల్డర్ లేదా కమింది మెండిస్ రూపంలో 4 ఓవర్సీస్ ఆప్షన్స్ ఉన్నారు. పైగా మరొక స్పిన్నర్ జీసన్ కూడా లెగ్గి. కాబట్టి జంపా ఎస్ఆర్హెచ్ ప్లాన్స్లో సరిపోడు. అతన్ని రిలీజ్ చేయడం మంచి ఆప్షన్. నెంబర్ 3 అభినవ్ మనోహర్. అంకిత్ వర్మ బాగా ఆడడంతో ఎస్ఆర్హెచ్ కమింద్ను ఆల్రౌండర్ ఆప్షన్గా ఆడించాలనుకున్న మ్యాచ్ల్లో అభినవ్ మనోహర్కు పెద్దగా చోటు దొరకలేదు. మనోహర్ 8 మ్యాచ్లు ఆడినప్పటికీ ఒక్కదానిలో కూడా ఎవరిని ఆకట్టుకోలేకపోయాడు. 12 యావరేజ్తో మరియు 100 స్ట్రైక్ రేట్తో 61 పరుగులు చేసిన ఈ కర్ణాటక బ్యాట్స్మెన్ ఎస్ఆర్హెచ్కి తన డోర్స్ను మూసుకున్నట్లే అనిపిస్తుంది. నెంబర్ 4 సిమర్జిత్ సింగ్. సిమర్జిత్ సింగ్ తమ పెర్ఫార్మెన్స్కి మించి ఎక్కువ డబ్బు పొందాడు. ఈ ఢిల్లీ పేసర్ కేవలం 4 గేమ్స్ మాత్రమే ఆడాడు. అతని యావరేజ్ 70కి పైగా ఉంది. కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. కాబట్టి అతన్ని 1.5 కోట్ల రూపాయలకు రిలీజ్ చేయడం మంచి నిర్ణయం. నెంబర్ 5 మహమ్మద్ సమీ. ఎస్ఆర్హెచ్ 2023 వన్డే వరల్డ్ కప్లో అత్యుత్తమ బౌలర్లో ఒకడైన మహమ్మద్ సమీని 10 కోట్ల రూపాయలకు తీసుకుంది. ఐపీఎల్ 2023లో కూడా అతను 17 గేమ్స్లో 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. షమీ గాయం నుంచి కోలుకున్నప్పటికీ ఆక్షన్ ముందు జరిగిన సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో బాగానే ఆడాడు. అయితే T20 క్రికెట్లో షమీ మునపట్లా లేడని హైదరాబాద్ యూనిట్ ఆలస్యంగా గ్రహించింది. అతను 337 పరుగులు ఇచ్చి కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. అతని యావరేజ్ 56.10 కోట్ల రూపాయలకు. ఇది పూర్తిగా డబ్బు వృధా అని తెలుసుకున్నారు. అతని వయసును చూస్తే సన్ రైజర్స్ అతన్ని రిలీజ్ చేసి ఆ విలువైన డబ్బును ఆదా చేసుకోవడం మంచిదనిపిస్తుంది. ఐపీఎల్ 2026 ఆక్షన్కి ముందు టీమ్స్ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాయి? ఈ రిలీజ్లు వాళ్ళకి కావాల్సిన ప్లేయర్ను దక్కించుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడతాయి? ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలు ఏంటి? ఎల్ఐజీ, ఎస్ఆర్హెచ్ టీమ్స్ ఏ ప్లేయర్స్ని రిలీజ్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది? అలాగే వరుణ్ ఆరోన్ నియామకంపై మీ వ్యూస్ ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.